ఇక తాడపల్లిలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి లేనందున మేము దాన్ని మీరెవరు రావడానికి వీల్లేదు అనేటువంటి మాట. పోలీసు వారి అనుమతి, శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకోవడానికి పోలీసు వారి అనుమతి అవసరమా? ఎప్పుడైనా ఉందా చరిత్రలో? చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారని మనం చేస్తున్నాం. మొన్నటిదాకానేమో లడ్డూ తయారీ నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిందని ప్రచారం. నిరూపించండి అంటే సిట్ వేస్తాం, స్టాండ్ వేస్తామని ఎవరిని వేశారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని. ఆల్రెడీ రిపోర్ట్ అంతా తయారు చేసుకుంటారు లోకేష్, కింద సంతకం పెట్టమే కార్యక్రమం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనానికి వెళుతున్నాను అంటే డిక్లరేషన్ ఇస్తారా? ఎవరా డిక్లరేషన్ ఇవ్వకపోతే వెళ్ళనీయం. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇవ్వాలని. పురంధరేశ్వర్ గారు మాట్లాడుతున్నారు డిక్లరేషన్ ఇవ్వాలని. ఏందబ్బా ఈ తొండి ఏంటి? నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వెళ్తున్నాడా? ఎన్నిసార్లు వెళ్ళాడు? రాజశేఖర రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళారు? ఒక ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించారే రాజశేఖర రెడ్డి గారు సమర్పించారు, జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించారు. ఇవాళ మీరు దీన్ని రాజకీయం చేసి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని, వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయం చేసి వాడుకోవాలనేటువంటి శాఖ ఆఫీస్ ముందు చెట్టు కూడా వేసుకొని రెడ్డి వ్యాపితంగా ఉన్నటువంటి మా నాయకులందరికీ నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఆయన ఇదిగో చూడండి, మా వైఎస్ఆర్సీపీ కార్యకర్త తిరుపతి, ఆయనకు నోటీస్ ఇచ్చారు సాక్షాత్ పోలీసు వారు వెళ్ళి. దాంతోపాటు పొద్దుటూరు ఎమ్మెల్యే గారు, ఎక్స్-ఎమ్మెల్యే గారు, ఆయనకి వెళ్ళి పొద్దుటూరులో నోటీస్ ఇచ్చారు. ఏమి తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే వెళ్ళి మీరు పొద్దుటూరులో ఉన్న మా మాజీ ఎమ్మెల్యే గారికి మీరు నోటీస్ ఇస్తారు. పులివెందుల్లో ఉన్నటువంటి మా ఆయన పేరేంటి, సురేష్ రెడ్డి, ఆయనకు నోటీస్ ఇస్తారు. సతీష్ రెడ్డి గారికి నోటీస్ ఇస్తారు. మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామని అంటారు. ఏందబ్బా ఇది? నాకు అర్థం కాలేదు. ఎంత అగ్లీగా మీరు బిహేవ్ చేస్తున్నారు. దైవ దర్శనానికి వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీరు చూపించాల్సింది ఇదేనా అని అడుగుతా ఉన్నాను. రాజకీయం నుండి చూసుకుందాం. వేరే లడ్డూ చుట్టూ, దర్శనం చుట్టూ, డిక్లరేషన్ చుట్టూ రాజకీయం తిప్పి మీరేదో బాగుపడాలనో రాజకీయంగా లబ్ధి పొందాలనో ప్రయత్నం చేస్తే దానికి మీరు తప్పనిసరిగా భగవంతుడు శిక్ష మీకు వేస్తాడు, ప్రజలు కూడా మీకు శిక్షిస్తారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని, ఇది దైవభక్తి ఉన్నవారు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఇలాంటి చర్యల్ని, ఏదైతే అరెస్టులు చేసి నోటీసులు ఇచ్చి నిర్బంధం చేసి 10,000 మందితో దర్శనానికి వెళ్తున్నారని రాశారు. దీనిలో ఒకదానిలో నాకు ఆశ్చర్యం వేసింది. 10,000 మందితో పోలీసు వారు ఇచ్చినటువంటి నోటీసు, 10,000 మందితో దర్శనానికి వెళ్తున్నారని తెలిసి 10,000 మందితో దర్శనానికి వెళ్తారు. నాకు అర్థం కాల. అన్ని ఏదో ఒకట కట్టు పురాణాలు కల్పించి ఈ విధంగా చేయాలనే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని, దీన్ని ప్రజాస్వామ్యవాదులు, హిందుత్వవాదులు, లౌకికవాదులు అందరూ ఇలాంటి చర్యల్ని ఖండించాలని, చంద్రబాబు నాయుడు గారు దైవాన్ని సైతం రాజకీయంగా వాడుకునేటటువంటి అగ్లీ చేష్టలను ప్రజలు నిరసించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఓకే.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి పెడుతున్న నిబంధనలకు సంబంధించి అంబటి రాంబాబు స్పందించారు. జగన్ టూర్ వల్ల వైఎస్ఆర్సీపీ నేతలకు అనుమతి లేదు అంటూ చెప్పడం విడ్డూరమన్నారు. తిరుమల వెళ్ళాలి అంటే పోలీసుల అనుమతి తీసుకోవాలంటూ ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్. స్వప్న, గత 2 రోజుల నుంచి కూడా గత 2-3 రోజుల నుంచి కూడా జగన్ తిరుమల పర్యటనని రకరకాలుగా వివాదం చేస్తున్నారు. అయితే ఇవాళ కూడా మరోసారి ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం, పోలీసులు రకరకాల ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన తిరుపతికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కూడా తీవ్ర ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాసేపటి క్రితమే మనం చూస్తున్నాం, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా, అంటే ఇంత దారుణంగా ప్రజాపాలన ఉంటుందా అటు కూడా చాలా ఘాటుగా మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే సనాతన ధర్మం ప్రకారం తిరుమలకి ఏ భక్తుడు వచ్చినా కూడా సరే నేరుగా శ్రీవారిని దర్శనం చేసుకునేటటువంటి హక్కు ప్రతి భక్తునికి ఉంటుంది. అలాంటిది ఇవాళ నేరుగా తిరుమలకు స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే రకరకాల ఆంక్షలు పెట్టడం, అయితే తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు 30 యాక్ట్ అమల్లో చేయడం, విమానాశ్రయాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటు చేయడం, లేదంటే రకరకాల ఇతర ప్రాంతాల నుంచి వైసీపీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు ఆయన ఘన స్వాగతం పలకడానికి రావడానికి ఆంక్షలు పెట్టడం, ఎక్కడెక్కడ హౌస్ అరెస్టులు చేయడం, లేదంటే నోటీసులు ఇవ్వడం. అసలు నిజంగా ప్రజా పాలన కొనసాగుతోందా లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోందా అనేటటువంటి మాటలు బహిరంగంగానే వినపడుతున్నాయి. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి గతంలో 5 సార్లు శ్రీవారి దర్శనం కోసం 5 సంవత్సరాలు సీఎం గా ఉన్నప్పుడు శ్రీవారికి ప్రతి సంవత్సరం ఎంత నిర్వహించేటటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కూడా ఎంతో వైభవంగా పట్టు వస్త్రాలను కూడా స్వామివారికి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా కూడా ఎక్కడ కూడా ఆలయం లోపలికి వెళ్లే సమయంలో ఎక్కడ కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు. డిక్లరేషన్ ఇవ్వాల్సిన నిబంధన లేదు అనేది ప్రధానంగా వైసీపీ లేవనెత్తున్న అంశం. ఎందుకు ఇవ్వాలి డిక్లరేషన్? స్వామి దర్శనానికి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఎందుకు ఇంత ఇదిగా ఇబ్బందులు గురి చేస్తున్నారు? శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే కూడా రకరకాల ఆంక్షలు పెట్టి పోలీసులు వలయంగా ఏర్పాటు చేసుకుని ఇబ్బందులు పెట్టడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా అంబటి రాంబాబు మాట్లాడడం జరిగింది. ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా 3.5 నెలలు కాలేదు ఇంతవరకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటయ్యి కేవలం నెయ్యికి సంబంధించిన కొనుగోలు విషయాలు, లేదంటే నెయ్యికి సంబంధించినటువంటి అనిమల్ ఫ్యాట్స్ కలిసి ఆయన రకరకాలుగా ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులు గురి చేసే రకంగా చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతల్ని, వైసీపీ కీలకమైన క్రియాశీలకంగా ఉన్నటువంటి నేతలంతా కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు అనేది ప్రధానంగా అంబటి రాంబాబు గాని కరుణాకర్ రెడ్డి గాని మాట్లాడుతున్న పరిస్థితి. అయితే శ్రీవారి దర్శనం ఎంతో పవిత్రంగా లక్షలాది మంది ప్రతిరోజు కూడా శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. అలాంటి స్వామివారి దర్శనానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ సామాన్య భక్తుల నుంచి విఐపీల వరకు వస్తుంటారు. వాళ్ళందరూ కూడా శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ టీటీడీ పర్మిషనో, లేదంటే పోలీసుల పర్మిషనో, లేదంటే ప్రభుత్వ పర్మిషనో తీసుకోవాలా? ఎందుకు మరి తమ అధినేత తిరుమలకి వెళ్తుంటే ఎయిర్పోర్ట్ విమానాశ్రయం నుంచి రకరకాల ఆంక్షలు పెట్టారు. ఎక్కడ చూసినా పోలీసు వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు ఇంత ఇదిగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద మరి కాసేపట్లో సాయంత్రం 4:30 వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తిరుమలకి వెళ్తారు. దాదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్ల మార్గ మధ్యంలో ఆయన వాహన శ్రేణి ప్రయాణించాల్సిన అవసరం అయితే ఉంది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఇప్పటికే కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మరి తిరుమలకి వెళ్ళిన తర్వాత ఎట్లాగైనా సరే వైసీపీ అధినేత చేత ఈ డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకోవాలనేటువంటి ఆలోచన టీటీడీ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఉంటుంది. కానీ సంప్రదాయం ప్రకారం కేవలం టీటీడీ అధికారులు మాత్రమే కాదు గోపీనాథ్, అక్కడ ఉన్న హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, అలాగే బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డిక్లరేషన్ మీద ఖచ్చితంగా సంతకం పెట్టిన తర్వాతే లోపలికి గుడి ప్రవేశానికి, తిరుమల ప్రవేశానికి అనుమతిని ఇవ్వాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరి ఈ డిక్లరేషన్ ఎటువైపుకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా అదే విషయాన్ని చెప్తాను. డిక్లరేషన్ అనేది అన్య మతస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే తిరుమలకు వస్తే వాళ్ళు డిక్లరేషన్ కొత్తగా వచ్చిన వాళ్ళు, గతంలో ఎన్నోసార్లు ఆయన శ్రీవారి దర్శనం కోసం వచ్చారు కదా, ఆ సమయంలో స్వామివారికి సంబంధించి పట్టు వస్త్రాలు సమర్పించారు. 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని స్వామి ఆశీస్సులతోనే నేను జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. శ్రీవారి ఆశీస్సులతోనే ఏపీలో ప్రభుత్వాన్ని అత్యంత భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగాము.
భారీ మెజార్టీ ఇచ్చినటువంటి అంటే స్వామివారికి నేను పట్టు వస్త్రాలు సమర్పిస్తానంటూ కూడా ఆయనే స్వయంగా వచ్చి 5 సంవత్సరాల పాటు పాలనలో ఉన్న సమయంలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. మరి ఆ సమయంలో లేనటువంటి నిబంధన మరి ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? కొత్తగా నేనేమి శ్రీవారి దర్శనానికి రాలేదు, కొత్తగా నేనేమి అన్య మతస్థుని కాదు, మరి ఈ రకంగా ఎందుకు ఇబ్బందులు గురి చేస్తున్నారనే అంశాన్ని వైసీపీ నేతలు బలపరుస్తున్నారు. ఎందుకు ఇన్ని ఆంక్షలు, ఎందుకు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం ఏంటి? ఒక్కసారిగా నిన్నటి నుంచి తిరుపతిలో 30 యాక్ట్ అమల్లోకి తీసుకోరా ఆగ మేఘాల పైన ఎందుకు ప్రభుత్వం భయపడుతుంది? జగన్మోహన్ రెడ్డిని కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి నేతలను చూసి ఎందుకు భయపడుతున్నారు అనే విషయాన్ని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి ఇక లడ్డూలకు సంబంధించి విషయానికి కూడా వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. స్వామివారి దర్శనంలో ఎవరైనా సరే శ్రీవారి దర్శనంలో భూమన్ కరుణాకర్ రెడ్డి తిరుమలకి వెళ్ళిన సమయంలో కూడా ఆయన సర్వనాశనం అయిపోతుంది తమ కుటుంబము, ఈ రకంగా ఎవరైతే స్వామి సన్నిధిలో ఈ రకంగా చేస్తారా అంటూ కూడా ఆయన సవాల్ విసిరినటువంటి పరిస్థితి. మరి ఇన్ని ఆంక్షలు పెట్టి ఇవాళ శ్రీవారి దర్శనం కోసం వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రకంగా ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదంటూ అనేది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది అయినప్పటికీ కూడా మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. ఇప్పటికే పోలీసులు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి కూడా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. నేరుగా ఆయన్ని తిరుమలకి తీసుకెళ్తారు. ఆంక్షలు పెట్టిన నేపథ్యంలోనే కాలిబాటకుండా మొక్కులు చెల్లించుకోవాలి అనేటటువంటి అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. గతంలోనే తిరుమలకి నడుచుకుంటూ నేను శ్రీవారిని దర్శనం చేసుకుంటానంటే కూడా దానికి కూడా ఆంక్షలు పెట్టి నేరుగా తిరుమలకు పంపిస్తున్నారు. మరి తిరుమలలో టీటీడీ అధికారులు ఎటువంటి అత్యుత్సాహం ప్రదర్శిస్తారు, లేదా డిక్లరేషన్ మీద కొత్తగా వచ్చిన వాళ్ళకే డిక్లరేషన్ ఇవ్వాలి, అంతే తప్ప పాత వాళ్ళకి అవసరం లేదనేది వైసీపీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి స్వప్న. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.